తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సంక్రాంతి పండుగకు పల్లెబాట పట్టారు హైదరాబాదీలు. దీంతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ భారీగా పెరిగిపోయింది. హైవేపై కార్లు బారులు తీరాయి. మరొకవైపు ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆర్టీసీ, రైల్వే సర్వీసులు అరాకొరగానే ఉంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పల్లె పండుగ సంక్రాంతి సమీపిస్తూ ఉండడంతో బంధుమిత్రులను కలుసుకునేందుకు హైదరాబాదీలు తరలివెళ్తున్నారు. దీంతో సిటీ మొత్తం కూడా ఖాళీ అవుతోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ కనిపించింది. గంట గంటకు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ట్రైన్లు, బస్సుల్లో సీట్లు లేకపోవడం, ప్రత్యేక ట్రైన్లు, బస్సులు వేస్తున్న నిమిషాల్లోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ అయిపోవడంతో సొంత వాహనాల్లో సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరగడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ గేట్లను ఓపెన్ చేశారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావడంతో వాహనాల రద్దీ మరింత పెరగనుంది. ఇటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ సహా పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. తెలంగాణ నుంచి ఏపీలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నాయి. విమాన టికెట్ ధరలతో పోటీ పడుతూ ప్రజలను దోచుకుంటున్నాయి. టికెట్ బుక్ చేసుకునే ముందు ఉన్నటువంటి రేటు కన్ఫర్మ్ చేసే సమయంలో రెండింతలవుతోంది. తెలంగాణలో అధిక ఛార్జీల వసూలుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. 79 బస్సులను తనిఖీలు చేసి 35,000 జరిమానా విధించామని చెప్పారు. ఇక పండుగ సమయంలో అధికంగా వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ క్షణానికి విపరీతంగా పెరిగిపోతోంది. పండుగకి 115 స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. స్పెషల్ ట్రైన్లకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది రైల్వే శాఖ. అటు స్పెషల్ ట్రైన్స్ కాకుండా 470 సాధారణ రైళ్లను కూడా నడుపుతోంది. ఎన్ని చేసినా ప్రయాణికులకు మాత్రం ప్రయాణ కష్టాలు తప్పడం లేదు.